వచ్చే ఏడాది భారత్లో పుతిన్ పర్యటన. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే ఏడాదిలో భారత్ పర్యటించే వీలుంది. దశాబ్దాల స్నేహం, బలమైన రక్షణ, వాణిజ్య బంధాలు, పరస్పర సహకారాలతో ఇరు దేశాలు ద్వైపాక్షిక బంధం పటిష్టంగా ఉన్న నేపథ్యంలో వార్షిక పర్యటనలో భాగంగా వచ్చే ఏడాది పుతిన్ భారత్కు రావచ్చని దౌత్య వర్గాలు మంగళవారం వెల్లడించాయి. పుతిన్ పర్యటన వేళ రష్యా ఏ అంశాలపై భారత్లో ఒప్పందాలు చేసుకోవచ్చు అని ఇంకా ఖరారు కాలేదని తెలుస్తుంది. ఈ ఏడాది జూలైలో భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా రాజధాని మాస్కోలో పర్యటించి పుతిన్తో విస్తృత స్థాయి చర్చలు జరిపిన విషయం తెలిసిందే. భారత రష్యాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింత బలోపేతం కానుందని మంగళవారం రష్యా అధ్యక్ష కార్యాలయం అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో పుతిన్ భారత పర్యటన ఖాయమని దాదాపు స్పష్టమైంది. మంగళవారం ఆయన భారత్ సీనియర్ సంపాదకులతో వర్చువల్గా మాట్లాడారు. పుతిన్ త్వరలోనే భారత్లో పర్యటిస్తారు. అయితే పర్యటన తేదీలపై ఇరు దేశాలు సంప్రదింపులు జరపాల్సి ఉంది అని పెస్కోవ్ అన్నారు. అయితే ఏ తేదీల్లో ఏ రోజులు భారత్లో పుతిన్ పర్యటిస్తారన్న వివరాలను దిమిత్రీ వెల్లడించలేదు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు మోదీ గత నెలలో కజకిస్తాన్లో పర్యటించిన విషయం తెలిసిందే. దీర్ఘశ్రేణి క్షిపణులను ఉక్రెయిన్కు అందించాలని బైడెన్ సారథ్యంలోని అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పెస్కోవ్ మాట్లాడారు. అమెరికా నిర్ణయం ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో మరింత ఆజ్యం పోస్తుంది. యుద్ధం మరింతగా విస్తరించడం ఖాయం. బైడెన్ ప్రభుత్వం యుద్ధానికే మద్దతు పలుకుతుంది, శాంతి స్థాపనకు కాదు. రష్యాపై అధునాతన ఆయుధాలు వినియోగానికి అమెరికా పచ్చజెండా ఊపిన నేపథ్యంలో మేము కూడా మా అణ్వస్త్ర విధానాన్ని సవరించాల్సిన సమయం వచ్చింది అని పెస్కోవ్ అన్నారు. అణ్వాయుధ వినియోగానికి సంబంధించిన కీలక దస్త్రంపై పుతిన్ సంతకం చేసిన వేళ పెస్కోవ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే అణుమేఘాలు ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం శరవేగంగా నాటకీయ పరిణామాలు, రష్యాపై ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి క్షిపణులు, అమెరికా అనుమతించని మర్నాడే దాడులు, మండిపడ్డ పుతిన్ అణుదాడులకు నిర్ణయం, ఉక్రెయిన్ అమెరికా సంయుక్తంగా దాడిగా పరిగణన. ఈ మేరకు రష్యా అణు విధానానికి సవరణలు, అణుయుద్ధం రావచ్చు సిద్ధంగా ఉండండి, ప్రజలకు నాటో సభ్య దేశాలు వార్ గైడ్లైన్స్, ఇంటింటికి కరపత్రాలు, హెచ్చరికల మెయిళ్లు.